మామ నేనైతే ఒక స్కానర్ అయితే డిజైన్ చేసిన. సో ఆ స్కానర్ ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్కే మామ. సో ఎందుకు అంటే మనం మూమెంటమ్ స్టాక్స్ పట్టుకోనికే. సో ఒక మూమెంటమ్ స్టాక్స్ దొరకాలి అంటే ఈ స్కానర్ వాడాలి. సో ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్ మాత్రమే. సో జనరల్గా నేను నా సెషన్స్లో ఆల్రెడీ ఒక స్క్రీనర్ ఇచ్చిన. అది పొజిషనల్ ట్రేడింగ్కి కానీ స్వింగ్ ట్రేడింగ్కి కానీ అండ్ ఫండమెంటల్లీ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని కానీ యూస్ఫుల్ ఉంటుంది అది. ఓకే, ఇది ఓన్లీ మూమెంటమ్ స్టాక్స్ ట్రేడ్ చేయడానికే ఈ ఫిల్టర్ అయితే డిజైన్ చేసిన మామ. సో ఇక్కడ నేను 4 కండిషన్స్ పెట్టిన. RSI అని, వాల్యూమ్ అని, సంథింగ్ పెట్టిన. ఇది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా స్టాక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో. ఓకే, సో ఈ 4 కండిషన్స్ పెట్టినాక ఇక్కడ చూసుకోండి. సో ఇక్కడ మనకి 5000 స్టాక్స్లో 109 స్టాక్స్ అయితే ఫిల్టర్ అయినాయి. ఓకే, సో ఈ 109 మొత్తం చూడాలా మామ అంటే అవసరం లేదు మామ. ఈ 109లో మనం క్విక్గా ఎలా చూడాలి, జల్దీ ఎలా చూడాలి అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో నేను చెప్తా. సపోజ్ మీకు ఈ చార్ట్ ఉంది. ఓకే, జస్ట్ ఈ చార్ట్ మీద ఓవర్ వేయండి. ఓకే, కర్సర్ అనేది ప్లేస్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ స్టాక్ ఏం చేస్తుందో. సో ఇక్కడ మనకి మూమెంటమ్. ఓకే, సో ఈ స్టాక్ ఇక్కడ చూసుకుంటే ఈ ఆల్ టైమ్ హై బ్రేక్ అయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 117.46 బ్రేక్ అయ్యి ఒకవేళ ఇక్కడ సస్టైన్ అవుతుంది అని అనుకో అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఓకే, స్వింగ్ ట్రేడింగ్కి మాత్రమే. ఆర్ ఎల్స్ అది కాకపోతే ఇది ఇక్కడ చూసుకోండి. సో ఈ జోన్ ఎక్కడైతే బ్రేక్ అవుతుందో అక్కడ మూమెంటం ఇక్కడ చూసుకొని 13% మూమెంటం ఇచ్చింది. సో ఆల్రెడీ మూమెంటం ఇచ్చింది కాబట్టి లైట్ తీసుకోండి, వదిలేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుందాం. ఇది 1కి రాదు లైట్, ఇది వద్దు, స్వాల్ అగ్రో వద్దు, ఇది అవసరం లేదు, ఇది ఓకే. ఇక్కడ చూసుకోండి. సో రీసెంట్ అయితే బ్రేక్ చేసేసింది. ఇక్కడ బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ అయితే అక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఓకే, స్వింగ్ ట్రేడింగ్కి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరం లేదు. ఓకే, సో ఇలా క్విక్గా చూసుకోవచ్చు మామ, జల్దీ చూసుకోవచ్చు. జస్ట్ ఓవర్ చేసుకుంటే చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూసుకోండి హీరో మోటార్స్. ఇక్కడ చూసుకోండి మనకి జూన్ తర్వాత బ్రేక్అవుట్ ఇచ్చింది మామ అండ్ ఇక్కడ సస్టైన్ కూడా అవుతుంది. ఓకే, సో ఇక్కడ స్మాల్ రిట్రేస్మెంట్ వేస్తే మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, క్విక్ 1-2 వీక్స్లో మనకు ఒకవేళ 5% వచ్చి రాని 10% రాని మనము ప్రాఫిట్ బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో అలా మనము ఇలా చూసుకుంటూ ఉండాలి లైన్ బై లైన్. జస్ట్ ఒక 10 to 20 మినిట్స్లో మనకు 4 to 5 స్టాక్స్ అనేవి దొరికిపోతాయి మామ. సో ఈజీగా. సో అలా మీరైతే సెలెక్ట్ చేసుకోండి స్టాక్స్ అయితే. ఇక్కడ చూసుకొని మొన్న రాడికో ఇచ్చిన నేను. సో ఈయనే సెలెక్ట్ చేసిన, ఇక్కడనే సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ మూమెంటం ఉంది కాబట్టి ఇక్కడ మనం క్యాచ్ చేసిన 5% తీసేసుకున్నాం. సో అలా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఇప్పుడు ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ కండిషన్స్ ఫస్ట్ RSI, తర్వాత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 వాల్యూమ్, తర్వాత ఈ మంత్లీ క్లోజ్. నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. సో ఫస్ట్ RSI నేను 14 గ్రేటర్ ఈక్వల్ టు 65. సో RSI అంటే మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఓకే, సో అది మనకి 0 నుంచి 100 దాకా ఉంటుంది. సో అబోవ్ 65 ఉంటే మనకి ఆ పర్టికులర్ స్టాక్లో స్ట్రెంగ్త్ అండ్ ప్రైస్ చేంజ్ అనేది స్పీడ్ ఉంది అని అర్థం అన్నట్టు. సో 65 or 70 పెట్టుకోవచ్చు. సో మనం 65 పెట్టుకుంటే బెటర్. అండ్ ఇక్కడ ఇంకొకటి డైలీ క్లోజ్ ప్రైస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 పెట్టినా నేను. అంటే స్టాక్ ప్రైస్ 50 కన్నా ఎక్కువనే ఉండాలి అని పెట్టిన, 50 బిలో వద్దు మనకి. ఓకే, నెక్స్ట్ డైలీ వాల్యూమ్ గ్రేటర్ దెన్ 30,000 అని పెట్టిన. మామ 30,000 ఎందుకు పెట్టిన, 1 lakh పెట్టవచ్చు కదా ఇంకా మంచిగా ఉంటుంది. అంటే మనము బిఫోర్ బ్రేక్అవుట్ క్యాప్చర్ చేసుకోవాలి, రైట్? సో ఆ మూమెంటం అనేది పట్టుకోవాలి స్వింగ్ ట్రేడింగ్లో. సో మనము ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూసుకోండి. సో ఈ చిన్న క్యాండిల్స్ ఫామ్ అవుతాయి, రైట్? ఈ చిన్న క్యాండిల్స్ ఎంత, ఒక 20,000, 30,000, 40,000. సో అక్కడ అంతే ఉంటాయి. సో మనము బిఫోర్ మూమెంటం రాకముందే ఆ స్టాక్ని క్యాప్చర్ చేయాలి. సో అందుకని నేను 30,000 ఆర్ అబోవ్ అని పెట్టినా నేను, అంతే. సో చిన్న క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి అప్పుడే. సో ఆ మూమెంటం రాకముందే క్యాప్చర్ చేసుకోవాలని నేను 30,000 పెట్టిన వాల్యూమ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్లీ డైలీ క్లోజ్ ఆర్ మంత్లీ క్లోజ్ ఇది పెట్టినాను 0.9. అంటే ఏంటి అంటే నార్మల్గా సో ఇది నార్మల్గా మనకి మూమెంటమ్ స్టాక్స్ ఎట్లా ఉంటాయి అంటే మనకి ఆల్రెడీ పీక్ వెళ్ళిపోతాయి,
రైట్. సో ఆల్రెడీ ఆ మంత్లో ఆల్రెడీ పీక్ వెళ్ళిపోయిన స్టాక్స్, సో ఆల్రెడీ ఆ మంత్లో పీక్కి వెళ్ళిపోయిన స్టాక్స్, సో అక్కడ మనము మూమెంటం ఉందా లేదా చూసుకుంటున్నాం అక్కడ. సో ఇక్కడ చూసుకోండి, మీనింగ్ ది స్టాక్ కరెంట్ ప్రైస్ ఇస్ అట్లీస్ట్ 90% ఆఫ్ ఇట్స్ 60-day హై. అంటే ఇక్కడ చూసుకోండి 90% ఆఫ్ ఇట్స్ 60-day హై. అంటే 90% ఆఫ్ ఇట్స్ 60-day హై అంటే ఏంది, ఇక్కడ చూసుకోండి ఇది సెంచరీ ప్లై పెట్టుకోండి. ఓకే, సో ఇది 100%. ఓకే, 828 అనేది 100%. సో 90% అంటే ఇక్కడ, సో ఇది 90%. అంటే జస్ట్ ఒక 10% ఇక్కడ వేరే ఉండాలి. 10% మూమెంటం కాదు. ఓకే, జస్ట్ 10% ఫ్రమ్ ఇట్స్ పీక్. ఓకే, ఇక్కడ చూసుకోండి. ఓకే, సో ఇది ఒక 90% అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే ఈ ఐ క్లోజ్ అవుతుందో బ్రేక్అవుట్ ఇచ్చి అక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో అని అర్థం మనం. సో అందుకనే అట్లీస్ట్ 90% ఆఫ్ ఇట్ 60-day హై. సో అప్పుడు ఇది ఏం సజెస్ట్ చేస్తుంది అంటే ద స్టాక్ ఈస్ క్లోజ్ టు ఇట్స్ రీసెంట్ పీక్. అంటే రీసెంట్ పీక్లు ఉండాలి. ఓకే, మొత్తం పీక్లు ఉండొద్దు, రీసెంట్ పీక్ దగ్గరనే ఉండాలి. సో అందుకనే సిగ్నలింగ్ స్ట్రెంగ్త్ అండ్ పొటెన్షియల్ ఫర్ ఫర్దర్ అప్వర్డ్ మూవ్మెంట్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ 4 కండిషన్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఇది యూజ్ చేసుకొని మనం మూమెంటం స్టాక్స్ అనేది పట్టుకోవచ్చు మామ. ఓకే, థ్యాంక్ యూ మామ.